హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ప్రతి ట్రేడ్ యొక్క ప్రైస్ యాక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, డీప్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అలాగే కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్ లైన్స్ కూడా నేను ఇస్తాను ట్రేడింగ్ గురించి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవుతారు. సో నేనేంటి అంటే కంప్లీట్గా నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ తోటి మీకు ట్రేడింగ్ పర్పస్గా అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. అంటే మనకు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మీకు ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు. సో స్టెప్ బై స్టెప్ మీరు ఒకవేళ మీకు కనుక అంటే మీకు పర్సనల్గా దీంట్లో ఒక సక్సెస్ సాధించాలి అంటే మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది నేను ఏదైతే 5 ఇయర్స్ నుంచి గెయిన్ చేసిన ఈ యొక్క గైడ్లైన్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఏంటి అంటే జనరల్గా బిగినర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో చూసి కంప్లీట్గా డైరెక్ట్గా ట్రేడ్ చేస్తారు. సో ప్రాపర్గా ఏంటంటే వాళ్ళకి ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరన్నమాట. సో కంప్లీట్గా ఒక గైడ్లైన్స్ అంటే స్టెప్ బై స్టెప్ దీంట్లో మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వాలి ఏంటి అనేది గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. సో ఆ విధంగా అంటే వాళ్ళకు ప్రాపర్ గైడ్లైన్ లేక వాళ్ళు జనరల్గా ఇండికేటర్స్ అని చెప్పేసి, సిగ్నల్స్ అని చెప్పేసి, అకౌంట్ని హ్యాండిల్ చేయమని చెప్పేసి వేరే వాళ్ళకి ఇవ్వడం, తర్వాత మోసపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. సో ఇంకా చాలామంది ఏంటంటే జస్ట్ యూట్యూబ్లోనే చూసి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, సో అట్లా ఆ రకంగా చేస్తుంటారు. సో మనం న్యూస్లలో కూడా చూస్తుంటాం సంథింగ్ ఈ విధంగా జరిగిందని చెప్పేసి. సో దానికి మెయిన్గా రీజన్ ఏంటి అంటే దీన్ని ఒక బెట్టింగ్ లాగా అంటే ఒక బెట్టింగ్ లాగా దీన్ని భావించి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడము, అట్లా అంటే వితౌట్ నాలెడ్జ్, ఒక ప్రైజెక్షన్ నాలెడ్జ్ కానీ ఏది కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం ఈ విధంగా చేస్తారు. సో దానివల్ల కామన్గా అలాంటి ప్రాబ్లమ్స్ అనేది అంటే దాంట్లో ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఏ యూట్యూబర్ కానీ ఎవరు కానీ మిమ్మల్ని ఫోర్స్ చేయరు. ఎందుకంటే మనకు ఒక ప్యాషన్ అంటే పర్సనల్గా మనకి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. అంటే మనకి ప్రాపర్గా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో నేను చేస్తాను అంటే దీంట్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీయే, బట్ ఏంటి అంటే దాని వెనకాల ఒక హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కదా. సో ఎవరు సక్సెస్ అయినా కూడా దీంట్లో ఇది ఒక నాలెడ్జ్ అనేది ఉంది అంటే జనరల్గా మీరు స్టాక్ మార్కెట్ అనగానే జనరల్గా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఎందుకు అంటారంటే ఇందుకోసమే, నాలెడ్జ్ ఉంటేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ప్రీవియస్ అనే ఒక స్ట్రక్చర్ చూడండి. మీరు ఇక్కడ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ప్రీవియస్ అంటే మనకు మేజర్గా ఇక్కడ కంట్రోల్ వచ్చేసి సెల్లర్స్ కంట్రోల్, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఉంది మేజర్గా. సో ఎప్పుడైతే ప్రీవియస్గా మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ యొక్క సప్లై ఏరియాలో ఇక్కడ మార్కెట్ హిట్ అయినప్పుడు మీకు ఇక్కడ సైకాలజీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైకాలజీ చూడండి. సో ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో నెక్స్ట్ అదే ఏరియా నుంచి మనకి ఇక్కడ సెల్లర్స్ అవైలబిలిటీ కనిపించింది, అంటే ఇక్కడ సెల్లర్స్ ప్రజెన్స్ కనిపిస్తుంది మనకి ఇక్కడ, అంటే ఇక్కడ సెల్లర్స్ అవైలబుల్గా ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చారు, వీక్గా రాలేదు అక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ బయర్స్ ట్రై చేశారు. సో ఇక్కడ ఈవెన్ మనకి ఇక్కడ బయర్స్ యొక్క క్వాంటిటీ అంటే ఇక్కడ బయర్స్ యొక్క మూమెంటం వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే, ఒకవేళ మార్కెట్లో ఇక్కడ స్ట్రెంత్గా బయర్సే ఉంటే మనకు ఈ లెవెల్ని బ్రేక్ చేసేవాళ్ళు కదా. సో ఎందుకు ఇక్కడ ఈ ప్రెజర్ తోటి ఇక్కడే క్లోజ్ అయిపోయారు, ఎందుకు ఈ యొక్క సప్లై ఏరియాలోనే క్లోజ్ అయ్యారు? సో దానికి రీజన్ ఏంటి అంటే అక్కడ సప్లై స్ట్రాంగ్గా ఉంది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్గా నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను, బికాస్ అదొక సప్లై ఏరియా, ఒక సెల్లర్స్ ఏరియా అది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో లెఫ్ట్ సైడ్లో. సో ఈ విధంగా అన్నమాట. అంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేర్చుకునే దాని మీద మనకి ఫోకస్ ఉండాలి. సో నేర్చుకొని కంప్లీట్గా మనం స్టెప్ బై స్టెప్ దీనిలో ప్రతి ఒక్క డౌట్ని మనం అడిగి తెలుసుకోవాలి. సో తర్వాత ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇది మాత్రం నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరూ దయచేసి యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకండి, దీని గురించి రీసెర్చ్ చేయండి అసలు ఏంటి అనేది. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా చాలా మట్టుకు మనకు గైడ్లైన్స్ ఉంటాయి యూట్యూబ్లలో. సో ఎవరు కానీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ప్రెజర్ చేయరు. మనకంటూ ఒక ప్యాషన్ అనేది ఉండాలి, అంటే మనం దీంట్లో చేయగలుగుతామని చెప్పేసి. డెఫినెట్లీగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏదైనా కూడా మనకు ఏ సబ్జెక్ట్ అయినా కూడా, అది మీకు మెడిసిన్ అవ్వండి, సో ఇంజనీరింగ్ అవ్వండి, సో ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి. సో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే దాంట్లో మీకు స్కిల్స్, ముఖ్యంగా మనకు వేరే దాంట్లో అయితే మీరు జనరల్గా వేరే ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసేసి మీరు ఆ యొక్క రంగంలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో ఫేక్ సర్టిఫికేట్లు యూజ్ చేసి జనరల్గా చాలామంది ఇలా స్కామ్ చేసి ఎంప్లాయీస్ జాబ్స్ కొట్టేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఈ సబ్జెక్ట్లో ఆ విధంగా కుదరదు. దీంట్లో మీకు పర్సనల్గా మీకు ఓన్గా నాలెడ్జ్ ఉంటేనే, అలాగే మీ దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు కంప్లీట్గా మీరు దీంట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. సో అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకోసమే ప్రాపర్ నాలెడ్జ్ మీరు ఎంత టైం వేస్ట్ అయినా కూడా మీరు ఫస్ట్ లెర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి. సో ఎంత సమయం మీరు కేటాయిస్తారో కంప్లీట్గా మీకు ఏదైతే దొరికిన 1-2 అవర్స్లోనే మీరు ఈ సబ్జెక్ట్ మీద ఎవ్రీడే ఫోకస్ చేసి కంప్లీట్గా మీరు ఏదైతే ప్రొఫెషనల్ కోర్స్ కానీ ఏదైనా
సంథింగ్ కోర్స్ తీసుకొని దాని మీద ప్రిపేర్ అవ్వండి, నోట్స్ చేసుకోండి. సో ప్రతి డౌట్ని అడిగి తెలుసుకోండి. సపోర్ట్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ యొక్క సబ్జెక్ట్లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. సో ఈ రకంగా అన్నమాట. అంటే ప్రాపర్గా ఏదైతే మనకు బయట జరిగే ఒక స్కామ్స్ అంటే మీకు జస్ట్ 1 డేలోనే ఇంత రిటర్న్స్ వస్తాయి, లేకపోతే 1 మంత్లో ఇంత రిటర్న్స్ వస్తుంది. సో ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, సో ఈ విధంగా చేస్తారు స్టాక్ మార్కెట్లో. సో ఆ విధంగా చేయకండి. దీంట్లో మీకు పర్సనల్గా మీకు ఓన్గా నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు దీంట్లో సక్సెస్ చూస్తారు. అంత మట్టుకు మీకు దీంట్లో ప్రాఫిట్స్ మీరు చూడలేరు. సో అది నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తాను అన్నమాట. సో జనరల్గా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్తూ జనరల్గా మెసేజెస్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీరు నేను సబ్జెక్ట్ ఇస్తున్నాను. సబ్జెక్ట్ మీకు ఇక్కడ నేను లైఫ్ టైం సపోర్ట్ తోటి ఇస్తున్నాను. జస్ట్ 1999లోనే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను 1999 ఇస్తాను. సో ఒక పరంగా చెప్తే మనకి ఇక్కడ కోర్సు నేను ఫ్రీగానే ఇస్తున్నాను. సో సపోర్ట్కి మాత్రమే నేను 1999 తీసుకుంటాను. సో మీ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్తే దానికి నేనేం చేయలేను, నేను సపోర్ట్ ఇవ్వగలుగుతాను. నేను ఇక్కడ ఈ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి నేను సపోర్ట్ ఇవ్వగలుగుతాను. అలాగే మీ యొక్క డౌట్స్ ఏదైతే ఉన్నాయో నేను ప్రతిదీ క్లారిఫై చేస్తాను. దానికి లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో ఈ విధంగా నేను హెల్ప్ చేస్తాను. కానీ కంప్లీట్గా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు చెప్పడం వల్ల సో నేనేం చేయలేను కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి. ఫైనాన్షియల్స్గా ఉంటాయి, మనకు హెల్త్ పరంగా ఉంటుంది, సో కామన్గా ఉంటాయి. సో బట్ దాన్ని ఫేస్ చేయడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకోసమే ఫస్ట్ హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏది చేసినా ఫస్ట్ అది ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా కానివ్వండి, ఫస్ట్ మనం కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. మనకు ఫోకస్ ఉండాలి దాని మీద, దానికి మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. సో ఎవరో చెప్తే వచ్చేది కాదు అది. సో ఎవరో చెప్తే మనం చేసేది కాదు. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. అది ఫస్ట్ మనకు ఉండాల్సింది ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాపర్గా ఒక ట్రెండ్ వచ్చేసి స్ట్రక్చర్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ ఇచ్చింది మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ రివర్సల్ సైన్ కూడా మనకి ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రాపర్గా ఒక వీక్నెస్ అంటే మనకు బయర్స్ నుంచి వీక్నెస్ లేదా సెల్లర్స్ నుంచి ఒక కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకు ఆ కన్ఫర్మేషన్ దొరికితే నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను అనమాట. సో ఈ విధంగా అంటే ప్రాపర్ మీ దగ్గర ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ అది ఏదైనా కానీ ప్రైజ్ యాక్షన్ కానివ్వండి, ఎస్ఎంసీ కానీ మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడ ట్రేడ్ చేయాలో ఎక్కడ వదిలేయాలో మీకు తెలుస్తుంది. సో సమ్ టైమ్స్ ఇక్కడ ఓటీసీ కాబట్టి జనరల్గా ఓటీసీ అయినా మనకి లైవ్ మార్కెట్ అయినా కూడా ప్రైజ్ యాక్షన్లో మీకు 1-2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ కామన్గా లాస్ అనేది అవుతుంది. బట్ మీకు మీ దగ్గర ఒక స్ట్రాటజీ కానీ ఒక సబ్జెక్ట్ కానీ ఉంది కాబట్టి మీరు ప్రాపర్గా మీరు చేయగలుగుతారు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ఏదైతే ఆ మార్కెట్ని మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. సో ప్రైజ్ యాక్షన్ అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్. సో మనం పేషెన్స్గా వెయిట్ చేసేది మన మీద డిపెండ్ ఉంటుంది, మన సైకాలజీ అన్నమాట. సో ఇక మీరు ఇక్కడ చూడవచ్చు జనరల్గా అదేంటి ఇక్కడ మనకి బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చిన ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది వీక్గా ఉంది, మళ్ళీ ఇంకొక హై కూడా క్రియేట్ చేసేసింది. సో ఇక్కడ ఎందుకు డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకున్నారంటే ఇదే అన్నమాట మనకు క్యాండిల్ సైకాలజీ అనేది ఇదే అన్నమాట. మనం విత్ స్ట్రక్చర్ కంబైన్ చేస్తాం మనం. సో ఇది కంప్లీట్గా అనుకుంటారు ఇది వీక్నెస్ ఆఫ్ సెల్లర్స్ అనుకో, అది వీక్నెస్ ఆఫ్ సెల్లర్స్ కాదండి. సో కంప్లీట్గా అది స్ట్రెంత్ అన్నమాట. సో అదొక కంటిన్యూషన్ సైన్ ఇచ్చింది. నెక్స్ట్ మనకు ఏదైతే ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఈ యొక్క మూమెంటమ్ని కంటిన్యూ చేయడానికి ఒక కంటిన్యూషన్ సైన్ అది. సో మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా ఖచ్చితంగా మీకు హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేసేసి ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసేసి అక్కడ అన్ని లెవెల్స్ డ్రా చేసేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు అది మార్కెట్ ఏ లెవెల్కి రెస్పెక్ట్ ఇస్తుందో తెలియకుండా సో సమ్ టైమ్ చాలామంది ఈ యొక్క కన్ఫ్యూజన్లో ఉంటారు, అంటే ట్రేడ్ చేయలేకపోతారు, చాలా ఇబ్బంది పడుతుంది. సో ఒకవేళ ఈ యొక్క ఇది కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్లో ఇది ఒక అడ్వాన్స్డ్ సెటప్స్ అన్నమాట. సో నా కోర్స్ మొత్తం కంప్లీట్గా అడ్వాన్స్డ్, అంటే మీకు ఏదైతే హిస్టరీలో లెవెల్స్ ఏం డ్రా చేయకుండానే మీరు డైరెక్ట్గా ఇక్కడున్న డాటాని బేస్ చేసుకొని క్యాండిల్ స్ట్రక్చర్ని అలాగే సైకాలజీని బేస్ చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది నా కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట. ఇది కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ అంటే మనకి ఇక్కడ ఓన్లీ లెవెల్స్ కాదు, స్ట్రక్చర్ విత్ క్యాండిల్ సైకాలజీ. అక్కడ ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఏం చెప్తుంది అనేది మనం స్ట్రక్చర్తో కంబైన్ చేస్తూ ట్రేడ్ చేస్తాం. కానీ ఇక్కడున్న లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని ఇదంతా చేసే బదులు ప్రాపర్గా మీరు ఇక్కడున్న కండిషన్ ఓన్లీ ఈ కండిషన్లోనే ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో అది అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ అనమాట. సో నా కోర్స్ మొత్తం మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను డీటెయిల్స్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రం తీసుకోవాలని కాదు. సో ఈ విధంగా మన ఏంటంటే మళ్ళీ ఒక సైకాలజీ పరంగా చూసినట్టయితే
ప్రాపర్‌గా ఏం ఫీల్ అవుతారంటే ఖచ్చితంగా ఒక 10 ట్రేలు తీసుకుంటే 10 ట్రేలు ఖచ్చితంగా విన్ అవ్వాలి. లేకపోతే ఒక 9 ట్రేలు విన్ అవ్వాలి. ఈ విధంగా కాదు. మీ దగ్గర యాక్యురసీ అంటే మీరు ఈవెన్ బ్యాక్ టు బ్యాక్ 1, 2, 3 ట్రేడ్స్ లాస్ అయినా కూడా ఆ లాస్‌ని రికవరీ చేస్తామన్న కాన్ఫిడెన్సే మనకు యాక్యురసీ అన్నమాట. సో, అది మీరు గమనించాలి. సో, ఇక్కడ నాకు కూడా లాస్ అవుతది చాలా మట్టుకి. సో, నేను చూపిస్తూ ఉంటాను. సో, ఇక్కడేంటంటే ప్రైస్ యాక్షన్‌లో మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్స్‌తో వెళ్ళినా కూడా 1, 2 క్యాండిల్స్ ఎర్రర్ క్యాండిల్స్ వస్తాయి కామన్‌గా. అది కామన్. అది మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. సో, ఫిక్స్ అయిపోయినప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఒక కూల్ మైండ్ సెట్ తోటి ఉంటాం. సో, కూల్ మైండ్ సెట్ తోటి ఒకవేళ లాస్ అయినా కూడా నేను రికవరీ చేసుకుంటాను అన్న ఈ యొక్క మైండ్ సెట్ తోటి మనం ఉంటాం కాబట్టే మనం కూల్‌గా ఇక్కడ రికవరీ చేస్తాం అన్నమాట. సో, దానికి మనం ఒక స్టేబుల్ సైకాలజీ అనేది మనం ఉంచడానికి మాత్రమే మనం ఈ ప్రాక్టీస్ అనేది చేస్తాం. సో, ఆ సైకాలజీ డెవలప్ అవుతుంది ప్రాక్టీస్‌లో. సో, ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు స్కిల్‌తో పాటు సైకాలజీ కూడా డెవలప్ అవుతుంది. మనం ఏ విధంగా పేషెన్స్‌గా వెయిట్ చేయాలనేది. సో, మీరు ఎవ్రీడే 1 అవర్, 2 అవర్స్ ప్రాక్టీస్ కోసం దాన్ని స్పెండ్ చేస్తే సరిపోతుంది. మీకు దొరికిన లీజర్ టైంలో. సో, ఆ విధంగా అన్నమాట. సో, ఆ విధంగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో, ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తది ఖచ్చితంగా. బట్ మీరు హార్డ్ వర్క్ చేయాలి. సో, తొందరగా దీంట్లో అయిపోవాలి. తొందరగా ఇన్వెస్ట్ చేసేసి తొందరగా దీంట్లో ప్రాఫిట్స్ తీయాలి అన్న మైండ్ సెట్ తోటి మాత్రం మీరు ఉండకూడదు. డెఫినెట్లీగా అలాంటి మైండ్ సెట్ దీంట్లో వర్క్ అవ్వదు. సో, తొందరగా దీంట్లో మాస్టర్ అయిపోతారని ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. సో, అలా జరగదు. సో, దీనికి కొన్ని రోజుల శ్రమ అనేది అవసరం ఖచ్చితంగా. సో, ప్రాక్టీస్ లెర్నింగ్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. నేను ప్రతి నా యూట్యూబ్ వీడియోలో నేను అదే చెప్తాను. సో, ఇక్కడ మనకు పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనకు ఎంట్రీస్ నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా జరిగింది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్లోనే మనకు ఒక రివర్సల్ సైన్ ఉంది ఆల్రెడీ. సో, స్ట్రక్చర్లోనే మనకు ఒక రివర్సల్ సైన్ అనేది ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ రీట్రేస్మెంట్ లాగా బయర్స్ వచ్చారు. సో, నెక్స్ట్ కంటిన్యూషన్ సైన్గా మనకి ఇక్కడ ఇది వచ్చింది. సో, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటాను. బట్ మంచి మార్జినల్ సేఫ్టీ నేను అందుకే చెప్తాను. ఎందుకంటే మార్జినల్ సేఫ్టీ దొరికినప్పుడు మాత్రమే మీరు డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో, ఇక్కడ మనకు మంచి మార్జిన్ సేఫ్ దొరికింది డౌన్ ట్రేడ్కి. సో, నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. చూద్దాం. ఇక్కడ మనకి వచ్చిన క్యాన్సిక్ రియాక్షన్లో మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది లేదు. సో, క్యాన్సిక్ రియాక్షన్లో లేదు కానీ బట్ అకార్డింగ్ టు ఇక్కడ స్ట్రక్చర్ కానీ మనకి సైకాలజీ కానీ మనకి కన్ఫర్మేషన్ ఉంది. సో, ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో, ఆ కన్ఫర్మేషన్స్ని మనం బేస్ చేసి ట్రేడ్ చేస్తాము. అందుకోసమే యాక్యురసీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, అంతేకాని డైరెక్ట్గా ట్రేడ్ చేయడము అనేది ఉండదు. సో, సింగిల్ కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ చేయకూడదు. చూడండి మీరు ఇక్కడ. సో, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎర్రర్ క్యాండిల్ క్రియేట్ అయిపోయింది. సో, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇక్కడ కంప్లీట్గా ఒకవేళ ఇది లైవ్ మార్కెట్ అయితే ఇక్కడ నుంచి మనకి ఖచ్చితంగా ఒక డోజీ అయినా రెడ్ క్యాండిల్ ఇక్కడ క్రియేట్ అయ్యేది. బట్ ఇక్కడ ఒక ఎర్రర్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ ఒక ఎర్రర్ క్యాండిల్ క్రియేట్ అయింది. దీని తర్వాత మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తుంది. సో, ఓటీసీలో వచ్చే సో, ఓటీస్లో 1, 2 టైమ్స్ మనకి కామన్గా ఒక ఎర్రర్ క్యాండిల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేశాను ఎందుకంటే మరీ లెంతీ అవుతుంది వీడియో. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ప్రాపర్గా మనకి కన్ఫర్మేషన్ దొరికింది. సో, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడొచ్చు. సో, ప్రీవియస్ అనే మనకి ఇక్కడ చూడొచ్చు ఒక కంప్లీట్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ చూడండి. సో, ఒక హై క్రియేట్ అయింది, లోవర్ హై క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ ఒక న్యూ లో క్రియేట్ అవ్వకుండా ఇక్కడ నుంచే మనకి సపోర్ట్ తీసుకొని బయర్స్ వస్తున్నారు అనమాట. సో, బయర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి. సో, ఈ యొక్క సప్లై జోన్ అని చెప్పేసి. బట్ ఇక్కడ మనకి స్ట్రాంగ్గా సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ వీక్ అవ్వలేదు సెల్లర్స్. సో, ఈ యొక్క క్యాండిల్ మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్ లాగా వర్క్ అయింది. మళ్ళీ బయర్స్ వచ్చారు. సో, దీనికి కంటిన్యూషన్గానే మనకి ఈ యొక్క సెకండ్ క్యాండిల్ కంటిన్యూషన్ సైన్ చూపెట్టింది. సో, ఈ కన్ఫర్మేషన్ తోటి నేను సూరిగా మార్జిన్ సేఫ్టీ తోటి మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది అన్నమాట. సో, ఈ విధంగా చూడొచ్చు మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా ప్రతి ఒక్క క్యాండిల్స్ని మనం రీడ్ చేస్తూ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా మార్కెట్ స్ట్రక్చర్లో మార్కెట్ మనకి ఇక్కడ క్యాండిల్స్తో ఏ విధంగా ఇండికేషన్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అదే ట్రేడింగ్ అన్నమాట. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటారు. సో, సింగిల్ లెవెల్స్ని డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయకూడదు ఎప్పుడు కానీ. సో, ఇది అన్నమాట. సో, ఈ విధంగా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. 1999లో ఉంటుంది కోర్సు. మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సో, ఈ విధంగా అన్నమాట. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి ఆఫ్టర్ లెర్నింగ్ సో ఒక యాక్యురసీ ఇంప్రూవ్ అయిన తర్వాతనే మీరు తర్వాత డిపాజిట్లకి మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. బట్
దానికి కొంత టైం అనేది ఉంటుంది. సో తొందర అనేది పనికిరాదు, పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఫస్ట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో అందుకోసమే యూట్యూబ్లో ఉండే ఒక కైండ్ ఆఫ్ వీడియోస్ని చూసి మీరు నమ్మొద్దు. సో ఫస్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.